అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ తేజు. సో థంబ్‌నెయిల్ చూసారు కదా, ఈ వీడియో వచ్చేసేసి శ్రావణ మాసం ఇయర్ రింగ్ కలెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇప్పటి నుంచి అన్ని ఫెస్టివల్సే ఉన్నాయి కదా, లైక్ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అని, దసరా, దివాళీ. ఇండియాలో అంటే ఏంటి, ఫెస్టివల్ ముందు వెళ్ళి షాపింగ్ చేసి వస్తారు. కానీ అబ్రాడ్లో అంటే ఏంటి పరిస్థితి, ఒకేసారి అన్నీ కొనుక్కొని రావాలన్నమాట. సో రీసెంట్గా ఇండియా వెళ్ళాను నేను. సో అందుకని నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ కోసమని మొత్తం జ్యువెలరీ అంతా ఒకేసారి కొనుక్కొని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు నా ఇయర్ రింగ్ కలెక్షన్, లైక్ దాని లేటెస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను. అండ్ అది ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షాపింగ్ చేశానో అవన్నీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ఇయర్ రింగ్ నచ్చితే దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? అండ్ ఇవన్నీ కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నాను అండ్ కొన్ని ఆఫ్లైన్లో షాప్ చేశాను. సో ఆఫ్లైన్ వాటికి లింక్స్ అడగండి, బట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నవి మాత్రం వాటి లింక్స్ ప్రొవైడ్ చేసే డిస్క్రిప్షన్లో. సో ఇయర్ రింగ్ కలెక్షన్ అంటే ఏదో 30-40 ఇయర్ రింగ్ సెట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నా బడ్జెట్లో నేను షాప్ చేసిన కొన్ని ఇయర్ రింగ్స్ ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ మీకు నా అన్ని ఇయర్ రింగ్ కలెక్షన్ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చూపించే ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇయర్ కఫ్ అనమాట. సో నేను పెట్టుకున్నాం కదా, ఇలాంటి ట్రై చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బేసికలీ ఇవి చాలా పెద్ద ఇయర్స్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. సో నాకు సెట్ అవుతుందో లేదో అని ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. కానీ కొంచెం మంచిగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వియర్డ్గా ఉంది ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు, బట్ పెడుతూ చూస్తూ ఓకే మంచిగానే ఉంది అనిపించింది. సో ఇది వచ్చేసేసి నేను అల్యూరింగ్ యాక్సెసరీస్ అనే పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. ఐ థింక్ అందరికీ తెలుసు, అది చాలా ఫేమస్ పేజ్ అనమాట. సో నాకు చాలా తక్కువనే పడింది ఇది కూడా. అండ్ ఇలా లీఫ్ షేప్లో వచ్చింది. ఎవరికైనా పియర్సింగ్, సెకండ్ పియర్సింగ్ లేకపోతే ఇలాంటివి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి నాకు తెలిసి లాంగ్ కుర్తాస్ అండ్ ఇలా డ్రెస్సెస్ మీద బాగుంటుంది. సో ఇలా ఉంది. నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు చాలా పెద్దగా కనబడింది ఇయర్ రింగ్. సో లైక్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కవర్ అయిపోతుందేమో అనుకున్నాను. కాకపోతే వన్స్ ఇంటికి వచ్చాక మాత్రం కొంచెమే ఉంది, లైక్ చిన్నగా, లైక్ సెకండ్ పియర్సింగ్ లెంత్ వరకు ఉంది ఇది, అంతే. సో యా, మనం ఆన్లైన్లో చూసి కొన్ని మోసపోతాం అనమాట. ఇది ఒక లీఫ్ షేప్లో వచ్చింది, కనిపిస్తుందా? సో ఇదన్నమాట నా ఇయర్ కలెక్షన్స్లో ఫస్ట్ది. సో బేసికలీ ఇలాంటివి రౌండ్ ఫేస్ అండ్ పెద్ద చాట మొక్కలు ఉంటాయి కదా, వాళ్ళకి సెట్ అవుతుంది బాగా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసేసి ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది నేను లైఫ్ స్టైల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది ఇది. అంటే కొన్ని ఏమంటాం, పార్టీ వేర్ శారీస్కి కానీ, వన్ పీసెస్కి కానీ, లైక్ నైట్ వేర్ పార్టీస్కి ఉంటుంది కదా, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఇలా హ్యాంగింగ్స్ వచ్చి ఉంది. సో నేను బీటెక్ ఆ టైంలో చదివినప్పుడు నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటుండే అనమాట, సేమ్ ఇలాంటిది, బట్ కాకపోతే కింద ఒకటే స్ట్రింగ్ వచ్చి పర్ల్ ఉంటుండే. ఇప్పుడు అదంతా బ్లాక్ అయిపోయింది, లైక్ ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది. సో సేమ్ అలాంటి లుక్ రావాలని ఇలాంటిది ఒకటి తీసుకున్నా. మళ్ళీ డ్రెస్సెస్కి కానీ లేకపోతే బ్లాక్ శారీస్కి కానీ బాగుంటుంది అని. చూడండి, ఒకవేళ ఇలాంటి లింక్ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మింత్రాలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా ఇలాంటి మోడల్ ఉంటే చూసి సిమిలర్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఏదైనా ఉంటే మీకు లింక్ షేర్ చేస్తాను. ఇలా ఉంది, బాగుంది కదా. చాలా సన్న స్ట్రింగ్స్ వచ్చాయన్నమాట, చాలా డెలికేట్గా ఉంది. కొంచెం గట్టిగా ఇట్లా అంటే తెగిపోతాయి. సో థర్డ్ ఇయర్ రింగ్ వచ్చేసేసి ఇదన్నమాట. ఇది నాకు ఒక నెక్లెస్ సెట్లో పెయిర్గా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం డైమండ్ ఫినిష్లో ఉంటుంది, కొంచెం డైమండ్ రెప్లికా లాగా. పైనది స్టడ్, కిందది కొంచెం డ్రాప్, అంతే. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఆ పేజ్ అదంతా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. లైక్ ఇది నెక్స్ట్ సెట్ ఇదంతా, దాని లింక్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. పేజ్ నేమ్ గుర్తులేదు, బట్ యా, లింక్ అంతా వెతికి విల్ షేర్ యూ. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసేసి ఇది కూడా ఒక నెక్ సెట్లోనే, బట్ ఇది కొంచెం మ్యాట్ ఫినిష్. ఇది నేను ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి లక్ష్మీదేవి బొమ్మ ఉంది. సో నాకు ఇలాంటి ఇయర్ రింగ్ అస్సలు లేదనమాట. లైక్ బుట్టాలు ఉన్నాయి కానీ ఇట్లా లక్ష్మీదేవి వచ్చి చాందబలి మోడల్లో లేదు, కొంచెం చాందబలి డ్రాప్ మోడల్లో. సో అందుకని ఇది ఆర్డర్ చేశాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. సేమ్ గోల్డ్ అన్న ఎవరైనా నమ్ముతారు. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. దాని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలా శారీస్కి, పట్టు శారీస్కి బాగుంటుంది అని తీసుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా. కాకపోతే కొంచెం డెలికేట్ ఉంది వెనకాల నాబ్. క్వాలిటీ వైజ్ వచ్చేసి నాకు చాలా తక్కువ పడింది. మొత్తం నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్తో కలిపి 1200 పడింది. బట్ అంత ప్రైస్కి ఇంత క్వాలిటీ ఇస్ ఫైన్, చాలా బాగుంది.
నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసేసి మై ఫేవరెట్ ఇయర్ రింగ్, హాఫ్ మూన్ చాందబలి. సో ఇది కూడా నేను అల్యూరింగ్ యాక్సెసరీస్ నుంచే తీసుకున్నాను. సో ఇలా కొంచెం జడా కుందన్ ఫినిషింగ్లో లైక్ విక్టోరియన్ స్టడ్ ఫినిషింగ్లో నా దగ్గర లేవు ఇయర్ రింగ్స్ అనమాట. సో అందుకని ఇది తీసుకున్నా. అండ్ చూడండి ఎంత బాగుందో. ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇది కూడా ఒక చాందబలి మోడల్. నాకు చాందబలిస్ చాలా సెట్ అవుతాయి, లైక్ నా ఫేస్కి అండ్ నా రౌండ్ ఫేస్కి చాందబలిస్ చాలా సెట్ అవుతాయి. సో నాకు అట్లా బాగా నచ్చి గోల్డ్లో కూడా చాందబలి తీసుకున్నాను. బట్ ఇలాంటి జడా కుందన్ ఫినిష్లో లేదు అని ఒకటి ఆర్డర్ చేసుకున్నా. సో ఇది కూడా అల్యూరింగ్ యాక్సెసరీస్ పేజ్ నుంచే తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. సో అల్యూరింగ్ యాక్సెసరీస్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి క్వాలిటీ. లైక్ నేను ఎప్పుడో బీటెక్లో ఒక ఇయర్ రింగ్ తీసుకున్నా అండ్ అది ఇప్పటికీ అట్లనే ఉంది, లైక్ అదే ఫినిష్ అదే షైన్తో ఉంది, లైక్ బ్లాక్ అవ్వకుండా. సో అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, అది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుందని తీసుకుంటా. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో. స్టోన్స్ కూడా కరెక్ట్గా షైన్ అవుతున్నాయి. ఐ డోంట్ నో నాకు వీడియోలో ఎలా కనబడుతుందో, బట్ బయట మాత్రం లుక్ చాలా బాగుంది దీనిది. సో ఒక టిప్ వచ్చేసి యూజువల్గా ఇయర్ రింగ్స్ అనేటివి చాలా బ్లాక్ అయిపోతాయి కదా. సో వాళ్ళు ఇచ్చిన కవర్స్లో పెట్టి అట్లనే స్టోర్ చేసి వాటర్ టచ్ కాకుండా లైక్ వాటర్కి కాంటాక్ట్ రాకుండా ఉంటేనే అవి కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి, లైక్ బ్లాక్ కాకుండా. కొంతమంది ఏం చేస్తారు, ఆ కవర్స్ నుంచి తీసేసి ఆర్గనైజర్స్లో పెడతారు, లైక్ ఆర్గనైజర్ బాక్సెస్ ఇలాంటి బాక్సెస్లో పెడతారు కదా. సో అలా చేయకుండా వాళ్ళు ఇచ్చిన కవర్స్తోనే స్టోర్ చేయండి. ట్రస్ట్ మీ, అవి చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. నేను ఫస్ట్లో ఏం చేస్తుండేనంటే అలా ఇయర్ రింగ్స్ కొనుక్కొని నా దగ్గర ఒక 12x12 ఆర్గనైజర్ ఉండే, దాంట్లో పెడుతుండే కవర్ నుంచి తీసేసి, అవి వెంటనే బ్లాక్ అయిపోతుంటాయి. సో అందుకని ఈ మధ్యనే ఫాలో అవుతున్న టిప్ వచ్చేసి ఇలా కవర్లలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజర్స్ లాంటివి పోకుండా. అండ్ ఫైనల్ ఇయర్ రింగ్, ఇది కూడా ద మోస్ట్ ఫేవరెటే. సో ఇది వచ్చేసి నేను పెటల్స్ బై స్వాతి పేజ్లోంచి తీసుకున్నా. ఆమె ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా, అంటే తన ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. లైక్ మ్యాక్సిమం అన్నీ జడా కుందన్ ఆర్ విక్టోరియన్ జ్యువెలరీ ఫినిష్ తోటి ఉంటున్నాయి ప్రోడక్ట్స్. సో అలా బాగా నచ్చి ఇది తీసుకున్నా. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఒక డ్రాప్ మోడలే, కాకపోతే నా దగ్గర ఇలాంటి కలర్ శారీ ఒకటి ఉంది, అందుకని ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్. సో మ్యాచ్ అవుతుంది కదా అని. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. ఇలా పైన ఒక 3 స్టోన్ వచ్చి కింద ఒక పెద్ద స్టోన్ తోటి డ్రాప్ వచ్చింది. ఇది ఆర్డర్ చేసేటప్పుడు నేను అనుకున్నా చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, బట్ వన్స్ అది ఆఫ్లైన్లోకి రాగానే కొంచెం అంటే నా ఫేస్కి చాలా పెద్దగా అనిపించింది. సో అదొకటే, బట్ లేకపోతే క్వాలిటీ వైజ్ అండ్ ద మోడల్ వైజ్ నాకు చాలా నచ్చింది ఇది. సో ఇదన్నమాట. డ్రెస్ మీద దీని లుక్ తెలియట్లేదు, బట్ పర్ఫెక్ట్గా శారీ కట్టి మంచిగా రెడీ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, నేను ఆన్లైన్లో కొంచెం చిన్నగా ఉంటుందేమో అనుకుని ఆర్డర్ చేశా, కాకపోతే బయటకు వచ్చాక ఇంత పెద్దగా ఉంది. బట్ స్టిల్ ఓకే, మంచిగా రెడీ అయితే బాగుంటుంది. అదనమాట నా లేటెస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్. సో ఇప్పుడు నేను ఏదైతే సీక్వెన్స్లో చెప్పానో దాని నెంబరింగ్ అంతా ఇచ్చాను కదా, మీకు దాంట్లో ఏ ఇయర్ రింగ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజు. And see you all in next video. Until then, bye.